అందరికీ నమస్కారం. ఈరోజు మన గెస్ట్గా ఒక శ్రీ విద్యా ఉపాసకులు ఆయన ఈదర శివశంకర శాస్త్రి గారు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన పిలిపించడానికి కారణం ఏంటంటే మనం విన్నవి కన్నవి అవి తెలుసుకోవాలని ఉంది. నా అనుభవాలు ఏంటంటే నేను ఏదైనా చూస్తే కానీ నేను నమ్మను. మరి అందుకనే ఆయన ఏం చెప్తారో, ఆయన ఏం చూశారో, ఆయన ఏం విన్నారు అనేది ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే కర్ణ పిశాచి విద్య గురించి నేను వింటవే కానీ నేనైతే ప్రత్యక్షంగా అనుభవించలేదు. మరి శివశంకర శాస్త్రి గారు అయితే ఆ అనుభవాలు ఉన్నాయి ఆయనతో మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్తే సార్. వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభా మిశ్రం అతర్క్యం త్రైపురం మహ ఆవంశవంశ కలశాంబుది పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామి అనుదినం దృఢభక్తి పుష్పై. మీ గురుగారు నామధేయం ఏంటండి? ఆవంశ బాలకృష్ణ శాస్త్రి గారు. ఓకే. కుర్చేడు ఉంది. కుర్చేడు దగ్గర మారెడ్డివారిపల్లె అని ఒక ఊరున్నది. ఆ ఊరిలో పూర్వము నరసప్పయ్య శాస్త్రి గారని ఒక శాస్త్రుల వారు ఉండేది. ఆయన మంత్రశాస్త్రంలో చాలా గొప్పవారు. ఆయన కీర్తి దిక్కులకు వ్యాపించింది. అంత గొప్ప ఆయన బ్రహ్మచారిగానే జీవితం గడిపారు. ఆయన 98 సంవత్సరాలు జీవించారు. ఆయన ముఖ్యంగా శ్రీ విద్యోపాసకులు. ఆయన నరసప్పయ్య శాస్త్రి గారంటే తపస్వి. ఆయన అన్న కుమారుడు నాకు గురువు గారు. అట్లాగా. ఆవంశ బాలకృష్ణ శాస్త్రి గారు. మరి మీ పేరు మార్చలేదు ఆయన? నాకు దీక్షానామం ఉన్నది. ఏంటండి అది? లలితానందనాథ. మా గురువు గారు నిత్యానందనాథుల వారు. ఓకే. లలితానందనాథ అంటే పేరు కంపల్సరీగా మార్చుకోవాలా? కాదు. శ్రీ విద్యలో అంటే శాక్తేయములో సన్యాస దీక్షలు లేవు. ఓకే. సన్యాసం లేదు అక్కడ. కాబట్టి ఇక్కడ దీక్షానామం మాత్రమే ఉంటుంది. ఆ దీక్షానామంతో పాటు ఈ నామం కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు సంధ్యావందనంలో చిట్ట చివరన లలితానందనాథ శివశంకర శాస్త్ర శర్మ అహంభో అభివాదయ అని చెప్పుకుంటారు. అక్కడ సన్యాస దీక్ష లేదు కాబట్టి ఇక్కడ దీక్షానామమే. అంటే సన్యాస దీక్షతో సమానము కానీ గృహస్థు అని చెప్పటం అన్నమాట. మీకెందుకు అటువైపు అసలు ఆసక్తి మళ్ళింది? మా చిన్నతనం నుంచి మాకు ఇవి ఇంట్లో ఉపాసనలు అవి ఉన్నవి. దేవతార్చనలు, ఉపాసనలు. ఈ పూర్వీకులంతా మా వాళ్ళు మంత్రశాస్త్రజ్ఞులు ఉన్నారు. ఆ రకంగా దాని మీద వచ్చింది. అయితే నాకు ఉన్న విషయాల మీద పరిజ్ఞానం ఇంకా ఎక్కువ కావాలి అన్న ఉద్దేశంతో బయటికి వెళ్ళవలసి వస్తే అప్పుడు మా నాన్నగారికి తెలిసిన వ్యక్తి ఆయన ఆవంశ బాలకృష్ణ శాస్త్రి గారు. నేను వెళ్ళేటప్పటికి 84 సంవత్సరాల వయస్సు వారికి. వారు చెప్పారు, వరా నిబంధన గ్రంథాలు అవి చెప్తా కానీ చెప్పిన పాఠము మళ్ళా చెప్పను, చెప్పిన విషయాన్ని గురించి మళ్ళా అడగవద్దు అని. సరేనన్న. అప్పటికి పెద్దవారు అయినారు, 84 ఏళ్ల వయస్సు. కానీ ఆయనకేమీ ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఏం లేవు. ఓకే. యాక్టివ్గా ఉండేవారు, నడవటం చేయటం. ఇప్పుడు శాక్తేయంలోనే భాగమా కర్ణ పిశాచి విద్య? ఇవన్నీ శక్తి సంబంధమైన విద్యలలో భాగము. ఓకే. దేవతలు ఒక లెవెల్ అనుకోండి, దాని తరువాత లెవెలు గంధర్వులు, దాని కింద లెవెలు యక్షులు, కింపురుషులు, కిన్నరులు, పిశాచులు ఇట్లా ఉన్నాయి. హనుమంతుడు లంకకు ప్రస్థానమై వెళ్ళేటప్పుడు చారణే చరితే 10 చారణులు చరించే మార్గములో వెళ్ళారు. అంటే అదొక మార్గం, ఆకాశములో ఒక లెవెల్ అది. ఆ లెవెల్లో ఆయన వెళ్ళారు. అట్లనే వీళ్ళందరూ ఒక్కొక్క జాతి ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. దక్షిణ జాతి కర్ణ పిశాచి విద్య. ఇవన్నీ పిశాచి సంబంధమైన విద్యలు ఇవి. ఓకే. కానీ ఈ పిశాచులు అంటే మామూలుగా మనం అనుకునే ఏవో పిశాచులు అట్లాంటివి కాదు. ఇవి కొన్ని శక్తి సామర్థ్యములు ఉండే పిశాచులు. ఓకే. ఈ పిశాచులు కూడా ప్రతివాడికి అవి లొంగవు. ఎందుకు లొంగాలి? వాటికి ఏమవసరం లొంగటము? ఎవరి వశమైనా కావాలి అంటే వాడు గొప్ప సాధన చేసినప్పుడు విధి లేక వాడి వశమైతే, అంతేగాని నిజంగా ఇవన్నీ జరుగుతాయి అంటారా? జరుగుతాయి. ఇవి ఉన్నాయి. అయితే వీటికి పై విషయాలు చెప్పే శక్తి లేదు. ఇప్పుడు ఒక కర్ణ పిశాచిని విద్య చేసేవాడున్నాడు, ఒక కర్ణ యక్షిణి చేసేవాడున్నాడు. వాడిని పిలిచి బ్రహ్మలోకంలో విషయాలు చెప్పమని అడిగితే వాడు చెప్పలేదు. ఓకే. కానీ ఒక బ్రహ్మవిదుడు చెప్పగలడు. ఎందుకంటే బ్రహ్మవిదుడు
బ్రహ్మలోక విషయాలు వాడికి అవగతమై బ్రహ్మవిధుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు. అక్కడ అహం అనేది ఉండదు, నేను అన్న భావనే లేదు. అటువంటి వాడికి సర్వాంతర్యామిత్వము ఉన్న భగవంతుడి లక్షణాలు అవన్నీ వాడికి ఉంటాయి కాబట్టి ఉత్తమలోక విషయాలు వాళ్లకు తెలుస్తాయి. ఓకే, వాళ్ళు సూక్ష్మ శరీరాలను దర్శించి, రమణ మహర్షి అట్లాంటి వాళ్ళు భవిష్యత్తులో వీడేంటి, గత జన్మలో ఏంటి, ఇట్లాంటివి వాళ్ళకు అవగతమవుతాయి కానీ సాధారణులకు కావు. ఓకే, బ్రహ్మజ్ఞానులు అంటే ఇప్పుడు రమణ మహర్షులు కానీ లేకపోతే షిరిడి సాయిబాబా కానీ ఇలాంటి వాళ్ళందరూ ఆ పరిధిలోకి వస్తారు. అయితే సాయిబాబా గారిని గురించి కూడా ఆ లెవెల్ కాదు అని ఒక వాదన ఉన్నది మంత్రశాస్త్రజ్ఞులలో. సరే, అది అట్లా ఉంచండి. ఇప్పుడు కర్ణపిశాచిని గురించి మీరు అడుగుతున్నారు. అవును, ఇటీవల ఏమైందంటే ఎవరికి తోచిన కథలు వాళ్ళు అల్లి, ఏదో కట్టుకథలు ఎక్కువ మంత్రశాస్త్రంలో, ఆ కట్టుకథలన్నీ ప్రచారంలోకి తెచ్చి ఇది కర్ణపిశాచిని విద్య అని చెప్పటం ఎక్కువైంది. అసలు శాస్త్ర గ్రంథాలలో ఏమున్నది, అనుభవజ్ఞులైన సాధకులు ఏం చెప్తున్నారు అనేది చాలామందికి తెలియదు. ఇది వరకు రోజులలో కర్ణపిశాచిని సాధించిన వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు రాను ఏమైందంటే ఆ జీవితాన్ని ఎవరు వాంఛించటం లేదు. ఇది వరకు తయారయ్యేవాళ్ళు. ఎందుకని ఇప్పుడు లేకపోవడం కారణం అవి మంచివి కాదు ఆ విద్యలు. వాటి కారణం ఏంటని చెప్తాను నేను. అందువల్ల సాధకులు క్రమంగా తగ్గిపోయినారు. ఒరే నీ లైఫ్ బాగుండదు అని చెప్తే ఎవరు దాని జోలికి పోరు, మంచి జీవితం గడపవాలనే అనుకుంటారు. ఇప్పుడు మనం భగవంతుడితో స్నేహితం చేసి భగవంతుడిని గురించిన మంత్రాలు అట్లాంటివి ఉపాసన చేస్తే ఆ లక్షణాలు మనకు వస్తాయి. అంగన్యాస కరన్యాసాలు మనం చేసుకుంటున్నామంటే భగవంతుణ్ణి తాదాత్మ్యంగా మనం భావిస్తున్నామని. అట్లనే పిశాచితో మనం సహవాసం చేస్తే మనం ఉండే స్థానము పిశాచి స్థానం, మన కొంప శ్మశానంతో సమానమవుతుంది. పిశాచి లక్షణాలు అలవాటైతాయి. వీడి భావనలన్నీ పైశాచిక భావనలు వస్తాయి. వీడి బ్రతుకు ఆ రకంగానే ఉంటుంది. కాబట్టి వాటి జోలికి పోకూడదు అని తగిన వాళ్ళు ఎవరు పోరు.